సూర్య అంటే ఎప్పుడో ఒకసారి థియేటర్‌కు వచ్చే స్టార్ కాదు. సూర్య అంటే ఎప్పుడు థియేటర్స్‌లో కనిపించే స్టార్. ప్రస్తుతం ఈ పేరు తెచ్చుకోవాలని సీరియస్‌గా ట్రై చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్. రెట్రో తర్వాత కనిపించడం మానేసిన సూర్య ప్రస్తుతం ఎవ్వరూ ఊహించని వేగంతో దూసుకుపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ 3 చిత్రాలను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాడు. ముందు కంగువ, తర్వాత రెట్రో. ఈ 2 సినిమాల ఫలితాలు సూర్యను బాగా డిస్టర్బ్ చేశాయి. కానీ అలాగే కూర్చుంటే కుదరదు. అందుకే ప్లాన్ మార్చాడు సూర్య. జెట్ స్పీడ్ గా కంప్లీట్ అయ్యే మూవీస్ కమిట్ అవుతున్నాడు. అందుకోసం సౌత్ సైడ్ టాప్ ఫామ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ కు డేట్స్ ఇస్తూ పోతున్నాడు. ఇప్పటికే బాలాజీ మేకింగ్ లో కరుప్పు షూట్ కంప్లీట్ చేశాడు. ఆల్రెడీ తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. సర్, లక్కీ భాస్కర్ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి మేకింగ్ కు బాగా డిమాండ్ పెరిగింది. కానీ ఇతను సూర్య కోసం ఫ్యామిలీ స్టోరీ రాశాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక రీసెంట్ గా తన కెరీర్ లో 47వ సినిమాను ప్రారంభించాడు. ఈసారి మాలీవుడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ కు అవకాశం ఇచ్చాడు. జీతూ మాధవన్ అంటే లాస్ట్ ఇయర్ ఫహద్ ఫాసిల్ తో ఆవేశం తీసి మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన మేకర్. ఇతని మేకింగ్ లో మూవీని స్టార్ట్ చేశాడు సూర్య. పైగా ఫహద్ ఫాసిల్ వైఫ్ మాలీవుడ్ క్వీన్ నజరియా హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో ప్రేమలో హీరో నస్లిన్ కనిపించబోతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.